చొరవలు చిరస్మరణీయంగా నిలిచాయి. అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కొరకు నాడు ఆయన చేసిన కృషి నేటికి ప్రశంసనీయంగా నిలిచిపోయాయి. ఎప్పుడు ఏ కార్యక్రమం వచ్చినా అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కొరకు నాడు కృషి చేసిన ఆయనను ప్రశంసిస్తూ అభినందనలు తెలుపుతూ పార్టీలకు అతీతంగా నాయకులు తరలివచ్చి అంబేద్కర్ కు ఘన నివాళులర్పిస్తుండేవారు. బోయినపల్లి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు చేసి తన పేరును చిరస్థాయిగా నిలుపుకున్న నల్లగుట్ట అశోక్ ఇక లేరు. ఉదయం వరకు అందరితో కలివిడిగా కనిపించిన ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటు ఆయనను అనంత లోకాలకు తీసుకుపోయింది. ఆయన చేసిన మంచిని నలుగురు గుర్తు చేసుకుంటూ అశోక్ అన్నా నీవు లేవా అంటూ కన్నీటి పరితమయ్యారు. బోయినపల్లి అంబేద్కర్ విగ్రహ సృష్టికర్త అశోక్ అస్తమయం ఒక కార్మిక నాయకుడు దళిత ముద్దు బిడ్డ మా అశోక్ అన్న మా అందరిని వదిలిపెట్టుకోవడం చాలా బాధాకరమైన రోజు. ఈ ప్రాంతంలో పార్టీలకు ఖచ్చితంగా పార్టీలందరూ కూడా ఏదైనా కార్యక్రమం చేయాలంటే వాళ్ళందరూ ఒక స్థానం తీసుకురావాలని చెప్పారు. ఒక మంచి ఆలోచనతోనే బోయినపల్లి సర్కుల్లో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి కూడా మా అశోక్ అన్న మూల కారణం. సికింద్రాబాద్ కంటూరు నియోజకవర్గం బోయినపల్లి ప్రాంతానికి చెందిన నల్లగుట్ట అశోక్ శుక్రవారం ఉదయం 8:30 ప్రాంతంలో గుండెపోటుకు గురయ్యారు. ఇంట్లో అల్పాహారం తీసుకున్న తర్వాత పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలోనే కొద్దిసేపటికే ఇంటి గుమ్మం వద్ద ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. విషయాన్ని గమనించిన భార్య, కుటుంబ సభ్యులు వెంటనే స్థానికంగా ఉన్న విఆర్ ఆసుపత్రికి తరలించే లోపే గుండె చప్పుడు ఆగిపోయింది. అశోక్ గుండెపోటుతో మృతి చెందినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అశోక్ పార్థివ దేహాన్ని సౌజన్య కాలనీలోని ఆయన నివాసం వద్ద ఉంచారు. పార్టీలకు అతీతంగా నాయకులు, అభిమానులు, స్నేహితులు, బంధువులు తరలివచ్చి అశోక్ ను కడసారి చూసి కన్నీటి పర్యతమయ్యారు. బోయినపల్లి ప్రాంతానికి చెందిన అశోక్ దళిత వర్గానికి చెందిన సామాజిక కార్యకర్త. బోయినపల్లి చౌరస్తాలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని ఎంతో ప్రయత్నం చేశారు. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ 1992లో బోయినపల్లి చౌరస్తాలో అంబేద్కర్ విగ్రహాన్ని అశోక్ ఏర్పాటు చేశారు. విగ్రహ ఏర్పాటుతో అశోక్ కు మంచి గుర్తింపు వచ్చింది. వృత్తిరీత్యా కాంట్రాక్టర్ గా కొనసాగిన అశోక్ పలు సేవా కార్యక్రమాల్లో సైతం ముందుండేవారు. కరోనా లాక్డౌన్ సమయంలో కార్మికుల కొరకు ఆయన చేసిన కృషి నేటికి ప్రశంసనీయంగా నిలిచింది. ప్రతి సంవత్సరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి, జయంతి కార్యక్రమాలతో పాటు ఇతర కార్యక్రమాలు బోయినపల్లి చౌరస్తాలో జరిగాయంటే చాలు అశోక్ ను గుర్తు చేసుకుంటారు. అశోక్ శుక్రవారం ఉదయం గుండెపోటుకు గురై మృతి చెందారన్న వార్త తెలియడంతో బోయినపల్లి ప్రాంత వాసులు విషాదంలో మునిగిపోయారు. అశోక్ తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు కొరకు అశోక్ చేసిన కృషిని జ్ఞాపకం చేసుకున్నారు. అశోక్ మరణం తనను తీవ్రంగా కలిచివేసిందని కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్, జకుల మహేశ్వరుడితో పాటు పార్టీలకు అతీతంగా నాయకులు విచారం వ్యక్తం చేశారు. అశోక్ కు భార్య, 2 కుమార్తెలు, 1 కుమారుడున్నారు. అశేష జనవాహిని మధ్య అంతిమయాత్ర కొనసాగింది. జేఎం అంజయ్య స్మారక శ్మశాన వాటికలో అశోక్ అంత్యక్రియలు నిర్వహించారు. మంచి పని చేస్తే ప్రజల గుండెల్లో చిరస్మరణీయంగా నిలుస్తానడానికి అశోక్ నిదర్శనంగా నిలిచారు. మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కొరకు నల్లగుట్ట అశోక్ చేసిన కృషి ప్రశంసనీయంగా నిలిచింది. ఆయన లేకపోయినా ఆయన జ్ఞాపకాలు మాత్రం పదిలంగా ఉండిపోయాయి.